నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ విద్య వైద్యం ఉపాధి సేవ లక్ష్యంతోనే డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి ట్రైకా చైర్మన్ ఇస్లావల్ రామచందర్ నాయక్ హితవు సింగరేణికి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలి బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో పురాతన ఆలయాలను ఏ ప్రభుత్వం ఏ నాయకుడు గుర్తించలేదని కానీ తెలంగాణ ప్రభుత్వం పురాతన ఆలయాలను గుర్తించి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా దేవరుప్పల్ మండలం కడవెండి గ్రామ శివార్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. దేవస్థానం అభివృద్ధి కోసం కళ్యాణ మండపం, ఘాట్ రోడ్, లైటింగ్, స్నానాల ఘాట్కు ₹1,00,00,000 నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేష్, పల్లా సుందర్రాం రెడ్డి, తీగల దయాకర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది టెంపుల్ తిరిగి అవపడతలేదు. నేనే ఆలోచన చేసినట్టే రౌతుతోటే చిన్న కళ్యాణ వేదిక తిరిగి కడదాం, గుడి ముందట్టు ఉంటే చూసినావా, స్టోన్ తోటి అది కళ్యాణ మంటపం తిరిగి చిన్నది కడదాం అనేది ఒక ప్లాన్, నా ఆలోచన వాళ్ళకి చెప్పిన. కరెక్టేనా? ఇది ఆ రౌత్ తోటి కట్టాలనేది ఒక ఆలోచన చేసిన, అది ఎస్టిమేట్ చేసినాం కదా. సరే, అదొకటి. సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు ₹1,60,00,000 మనకు మంజూరు అయి ఉన్నది, టెండర్ కూడా అయింది. అదైన దాంట్లో సెంట్రల్ లైటింగ్ కూడా అడుగుతున్నారు, లైటింగ్ కూడా పెట్టాలని. సరే, లైటింగ్ కూడా నేను ఎస్టిమేట్ చేయిస్తా, లైటింగ్ కూడా పెట్టిస్తాను. ఓకేనా? ఇది మనకు ఎన్నికట మన తాతలు ఇది వైభవం. ఇది ఈ వైభవాన్ని మనం మన పునఃప్రతిష్ఠ చేస్తున్నాం. కొత్త ప్రతిష్ఠ కాదు, ఇది పునఃప్రతిష్ఠ. ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకోలే. దీన్ని వైభవంగా తయారు చేయాలి. మన తాతలు తయారు చేసిన, ముఖ్యంగా గిరిజన నేతలు తయారు చేసింది ఇది. విద్య వైద్యం ఉపాధి సేవా కార్యక్రమాలు కల్పించే లక్ష్యంతో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జూనియర్ కళాశాలలో డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 60కి పైగా కంపెనీలు 7,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఇంటర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టైక్వాండో ఛాంపియన్ సింధు పాల్గొన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే లంచ్ కూడా జరిగింది. నిరుద్యోగులంతా భారీగా తరలి వచ్చారు. మీ అందరికీ కూడా ఇక్కడ జాబ్ మేళాలు అవకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో డాక్టర్ కళాశ్రీనివాస జిల్లా ప్రజలందరికీ ఏదైతే జాబ్ మీద నిర్వహించిన మన అన్న గడల శ్రీరన్నకి మన భద్రాద్రి చదువుకున్నాము, అవన్నీ కష్టపడ్డ రోజులు శ్రీరన్న గారికి గుర్తున్నాయి. కాబట్టి శ్రీనివాసరావు గారికి మా తరఫు నుంచి, మా మిత్రుల తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకే వారికి మరొకసారి అంబేద్కర్ సంఘాల తరఫున ఉపాధ్యాయ opportunity
థ్యాంక్ యూ స్వాతి. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్ హితవు పలికారు. నల్గొండ జిల్లా త్రిపురారం ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని పెండింగ్ పనులు, మిషన్ భగీరథ, మాటూర్ బ్రిడ్జ్ తదితర సమస్యలపై అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోట్రెడ్డి, ఎంపీడీఓ అలివేల్ మంగమ్మ, జెడ్పీటీసీ భారతీ భాస్కర్ నాయక్, వైస్ ఎంపీపీ మట్టయ్య, పిఎస్సిఎస్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత గ్రేడ్ నేను నల్లాల వరకు కనెక్షన్ ఇవ్వటం వరకే నా బాధ్యత, కానీ మంచినీళ్ళు తాపించే బాధ్యత నాకు కాదు అంటే మీరు ఇద్దరు అధికారులు కార్డు ఎత్తేస్తే ఎవరు చెప్పాలా? ఆ ఎంపీటీసీకి సమాధానం ఎవరు చెప్పాలి అంటే గ్రామ పంచాయతీ ఆయన చేయాలని నువ్వు అంటావు. ఎంపీడీఓ గారికి పంచాయత్ సెక్రటరీ ఆయన కంట్రోల్ పనిచేస్తుంది. ఒకవేళ సర్పంచ్ పట్టించుకోవట్లేదు అనేది ఆ గ్రామ ప్రజలు, ఆ వార్డు సభ్యులు, ఆ ఎంపీటీ సభ్యులు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక సమావేశంలో గౌరవ సోదరుడు జడ్పీటీసీ చెప్పిన ప్రకారం కానీ ఎంపీటీసీ గారు అడిగిన ప్రకారం ఎన్నిసార్లు అడుగుతున్నా మాకు మంచినీళ్ళు రావట్లేదని అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన మంచినీరు ప్రతి ఇంటికి భగీరథ ద్వారా అందిస్తుందని చెప్పి చెప్తున్న తరుణంలో అక్కడి నుంచే మొత్తం అనేక నియోజకవర్గాలకు మంచినీళ్ళు తాపిస్తాం పెద్దవాళ్ళకు రిజర్వాయర్ నుంచి. కానీ పెద్దదేవుడిపల్లి గ్రామంలో మాకు మంచినీళ్ళు లేవని చెప్పి అడుగుతుండే దాని మీద అధికారుల యొక్క రెస్పాన్స్ అది అంత సంతృప్తికరంగా లేదు. కానీ ఇంకా 2 రోజులకైనా అబద్ధమైన డబ్బులు ఎక్కడికి వస్తాయి. ప్రజాప్రతినిధులుగా మనం మన గ్రామాల్లో అభివృద్ధి చేసుకున్న క్రమంలో సరే మనకంటూ కూడా కొన్ని సమస్యలు వస్తాయి. దాన్ని అర్థం చేసుకొని గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రజాప్రతినిధులుగా మీరు అధికారులుగా వివిధ శాఖల సంబంధించిన అందరం సమానతతో పనిచేసినప్పుడే గ్రామాల అభివృద్ధి అనేటువంటిది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడే మిత్రుడు రామచంద్ర నాయక్ గారు వారికి ఉన్నటువంటి అనుభవంతో ఎంపీపీగా, జడ్పీటీసీగా ఈ మండలం నుంచి నేను ఎన్నికై నా బాధ్యత నేను వహించడంలో అందరికీ పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ కుటుంబంతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సమావేశానికి మొదలుగా ఈ 2023వ సంవత్సరం మళ్ళీ వచ్చే 4వ సంవత్సరం దాకా ప్రతి ఒక్క ఓటు ఇప్పటి వరకు అభివృద్ధి కూడా కాలేదు. రకరకాల కారణాలు చెప్తున్నారు, రకరకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇబ్బందులు తొలగలేదు. సర్పంచులు కూడా ఎవరు లేచి ఉన్న ఇబ్బందులు కూడా తెలియజేస్తలేరు. అధికారులకు ఎవరికి అనుమానం లేదు. అదే చూస్తున్నా అప్పటి నుంచి. అన్ని 2-4 సంవత్సరాలు అయిపోయాయి. ఏమంటే అయిపోయింది ముందు మంచి నుంచి పూల కొట్టేసి ఎంతమంది ఇబ్బంది పడుతుందో చిన్న బస్సులు తిరగకపోతే అప్పుడప్పుడు మట్టి బస్ డ్రైవర్ అమలు పట్టి ఇంటిందంట కూతలు పట్టి అసలు దానికి ధైర్యం కాదు. ఒకసారి ఆ కాంట్రాక్టర్ పిలిపించి మాట్లాడాలని కోరుతున్నాను సార్. చాలా ఇబ్బంది అయిపోయింది. నోటీస్ ఇచ్చాము, రెస్పాన్స్ పెట్టాడు, టర్మినేషన్ కూడా రాష్ట్రం సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోతోందని, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే OCP5 బొగ్గుగనిపై భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించకుంటే బీఎంఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 11వ వేస్ బోర్డులో సింగరేణి కార్మికులకు 19%తో మెరుగైన వేతన ఒప్పందం చేయడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో RG1 ఏరియా నాయకులు పాల్గొన్నారు.
సాధించుకున్నాం మెరుగైన వేతనం సాధించుకున్నాం మెరుగైన వేతనం సాధించుకున్నాం భారత్ మాతా కీ జై कौन करेगा हम करेगा रक्षा कौन करेगा हम करेगा बीएमएस का क्या पहचान बीएमएस का क्या पहचान నిర్మల్ జిల్లా బైంసాలోని అవైసీ నగర్ కు చెందిన 12 మందిపై తేనెటీగలు దాడి చేశాయి. వ్యవసాయ పొలంలో పత్తి ఏరుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. గాయపడిన వారిలో 2 5 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా బైంసా ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధి రవీంద్ర నగర్ లో జానకమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలి మెడ నుండి 2.5 తులాల బంగారం గొలుసును స్నాచర్స్ తెంపుకొని వెళ్లిపోయారు. ఇంటి ముందు పూలు ఏరుతుండగా వెనక నుండి పల్సర్ బైక్ పై వచ్చిన 2 దుండగులు అడ్రస్ అడిగే క్రమంలో ఆమె వెనక్కి తిరగగానే గొలుసును అపహరించుకుపోయారు. అదేవిధంగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధి నాగేంద్ర నగర్ లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న విమల అనే 70 సంవత్సరాల వృద్ధురాలి మెడ నుంచి 5 తులాల మంగళసూత్రాన్ని 2 చైన్ స్నాచర్స్ అపహరించారు. ఆమె ముగ్గు వేసి ఇంటి ముందు నిల్చోవడంతో పువ్వులు కావాలని అంటూ ఆమె దృష్టి మరల్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇద్దరు వచ్చారు బాబులు, బండి మీద చూసినాము. ఒక ఆయన బండి మీద పడ్డాడు, ఒక ఆయన వచ్చిండు ముసలాం కింద పడేసిండు, కట్ చేసుకుని వెళ్ళిపోతాడు. బాబు బాబు అని పిలిస్తే వెళ్ళిపోయిండు, అంతే. దొరకలే ఇక ఆయన. ఎన్ని గంటలకు అయిందమ్మా? 6 అయింది, వచ్చింది 6:30 అయింది. 6:30 అయింది. వాళ్ళు లేచి దగ్గరికి వచ్చి నిలబడేసరికి నేను అన్నాను ఏంటిది అని అన్నాను. అంటే పూలు అన్నాడు. పూలు అన్న తర్వాత పూలు ఆ చెట్టు ఉంది కదా అని నేను అన్నాను. ఆమె కూడా చెట్టు చూపించింది. నేనమ్మ నువ్వు ఎక్కడుంటావు అని అడిగా. రెడ్ అన్నాడు. అదేమో రెడ్ అని అంటున్నాడు. ఆ బిల్డింగ్ చూస్తున్నాను లేకున్నాను. ఈ ఆ ప్లేస్ ఆమె ఈ ప్లేస్ నేను వంగిందాన్ని నిలబడ్డానయ్యా. వంగిందాన్ని నిలబడ్డందుకు వాడు తీసుకెళ్ళి వచ్చేసిండు. ఈ దద్దులు వచ్చినాయి, తీసుకెళ్ళి ఆపుతున్నాడు. అయితే పూలు అటు చూపించింది. పూలు చూపించిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు అని నేను అడిగితే రెడ్ అన్నాడు. రెడ్ అంటే నేను అటువైపు రెడ్ బిల్డింగ్ చూస్తున్నా. అటువైపు రెడ్ బిల్డింగ్ చూస్తున్నాను. ఇక వాడు ఇక్కడ చెయ్యేసేసిండు. ఇక్కడ దద్దులు కూడా వచ్చినాయి. చెయ్యేసిండు, లాక్కున్నాడు. ఇక లాక్కొని అయ్యో అనుకుంటే నేను ముగ్గేసేదాన్ని. ఆ ముగ్గు పిండి పట్టుకొని అక్కడ దాకా పోయినా. పోతే ఇక వాడు బండి మీద స్పీడ్గా వెళ్ళిపోయిండు. ఎంతమంది వచ్చారు? 2 వచ్చిండు. ఒకడు ఆల్రెడీ బండి మీద ఉన్నాడు, ఒకడేమో నా దగ్గరికి వచ్చింది. మీరు నేను ఉన్నంత దూరంలోనే ఉన్నాడు. ఇక ఇంత దూరంలోనే ఉండేసి పూలు అని అడిగిండు. నువ్వు ఎక్కడుంటావు నేను అడిగేసరికి కథం రెడ్ అన్నాడు. ఈ లాక్కున్నాడు, ఆ బండి ఎక్కిండు, వెళ్ళిపోయిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 10 మంది లబ్ధిదారులకు 2,90,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ మండల అధ్యక్షుడు బాలయ్య, ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, పార్టీ నాయకులు శీలం స్వామి, శ్రీనివాస్, సంతోష్, రమేష్, మల్లేశం, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో హాస్పిటల్ వాళ్ళు లేని వాళ్ళ హాస్పిటల్ పాలై ఉన్న వాళ్ళకు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు 2 లక్షల చిల్లర చెక్కు రావడం జరిగింది. 10 అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే లేనప్పుడు నిరాశతోటి హాస్పిటల్ పోతే పైసలు ఎక్కడ ఉంటాయి, ఏం చేద్దామనే వాళ్ళకు
సంబంధించి వాళ్ళకు ఇప్పుడు పైసలు వచ్చినాయి కనుక ఏదో చిన్న ఆధారం అది మొత్తం రాకుండా కానీ మనకు ఒక సగమన్న వస్తాయి. దానికి మనందరం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. నిరుపేదమైనటువంటి మన లబ్ధిదారులకు హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం అందించే పరిస్థితుల్లో లేకుంటే ఆ బాధలను చూసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఈ 8 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఏం చేశారంటే వీళ్ళు హాస్పిటల్లో ఖర్చైన బిల్లులను అది ముఖ్యమంత్రి సహాయాన్ని పెట్టుకుంటే దాదాపు వాళ్ళ 80% డబ్బులు వచ్చే విధంగా వీళ్ళకు CMRF చెక్కులని మంజూరు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆయన చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు డైరెక్ట్గా అందుతున్నాయి. మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని చెప్పి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ఊరుగంటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సభ్యులు కేటీ రామారావు గారు గత 2014లో కానీ పోయిన ఎలక్షన్లో కానీ మరి ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు, నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పక్షాన ఎన్నోసార్లు ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. మరి ముస్తాబాద్కి ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిది డిగ్రీ కళాశాల అయితేనే విద్యార్థులతో ఎన్నోసార్లు మేము ఉద్యమం చేపట్టి మరి కేటీ రామారావు గారి కాన్వాయ్ని కూడా అడ్డుకోవడం వల్ల మరి ఈ అకాడమీ ఇయరే మరి డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం చేస్తాము, వానికో వీనికో ఉద్యమాలు చేస్తే భయపడలేదు, మా తమ్ముల కోసం ఇస్తా అని చెప్పినావు. మేము ఆ రోజు చెప్పినాము, అదే రోజు నువ్వు ప్రకటించిన చెప్పినాము. నువ్వు ఇట్లా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ డిగ్రీ కళాశాల శాంక్షన్ చేయనట్లయితే మళ్ళీ నిన్ను అడ్డుకొని నీపై ఉద్యమం చేయాల్సిన సమయం ఆసనమవుతుందని చెప్పినాము. మరి అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి ఎన్నికల్లో హామీ ఇచ్చినావు, ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినట్లయితే ఒక్కొక్క ఆపరేషన్ చేస్తే లక్షలాది రూపాయలు అవుతున్నాయి. మరి నువ్వు ఇచ్చిన 30 పడకల ఆసుపత్రి 4 డాక్టర్లు ఏదైతే ఇస్తామని చెప్పినావో దాన్ని మీకు కూడా తెలియడం జరిగింది. కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది కాబట్టి మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు చెవులో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ముస్తాబాద్ మండలానికి పర్యటన వచ్చినటువంటి సందర్భంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చి నువ్వు ముస్తాబాద్కు డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నా అని చెప్పి ఒక మాటలు చెప్పిపోయినావు. కాబట్టి ప్రజలందరికీ ఈ మండల ప్రజలందరికీ చెవులో పువ్వు పెట్టావు కాబట్టి దాన్ని గుర్తు చేయడానికి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెవులో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమాన్ని ఇలా చేయడం జరిగింది. తమ భూమిని లాక్కోవాలనే ప్రయత్నం మానండి అంటూ ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి 30 సంవత్సరాల నుండి తమ అత్తింటి వారు సాగు చేస్తున్న భూమిని అన్యాయంగా ఆక్రమించాలని చూస్తున్నారని సుమలత అనే మహిళ వాపోయింది. తమ భూమిని అన్యాయంగా లాక్కుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానంటూ ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. పంట పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను బైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఓకే మా అక్క ఇట్లా నేను చెప్తాను కదా, నేను కూడా నువ్వు ఆగు. కోర్టు ఆర్డర్ చూపించాలి కదా. చచ్చిపోతా చూడు, నాకు వెళ్ళదు ఇప్పుడు చూడు. ఆమె తోటలోకి వెళ్ళాలి మనం, లేకుంటే నేను గిగ్గి కొడతా చెప్తున్నా. తీయండి సార్, తీయండి సార్. అమ్మ పోగమ్మా, పోతా పోతా సార్, చచ్చిపోతా. డాక్టర్కి చచ్చిపోతా నేను. మరి ఆగో, అద్దు ఆగో, నువ్వు ఆడి ఫస్ట్ డాక్టర్ ముందడుకో, ఆగు. అరే నువ్వు తాగో కానీ అదేనా
దాని దగ్గరకు అదేనా దాని దగ్గరకు ఫస్ట్ దాని దగ్గరకు నువ్వు ఏం కాదు పో అండ్ నేను ఎందుకు గుంజుకుంటా వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం బస్ లాయర్ వస్తాడు లాయర్ వచ్చిందాక నాగలేరు పోలీసు వాళ్ళు వచ్చిందని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లోని 11th గ్రేడ్ హైదరాబాద్లోని పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చడానికి షానాసా స్కూల్ మేనేజ్మెంట్తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిందని స్కూల్ ప్రతినిధి ఇషాన్ అగర్వాల్ తెలిపారు. ఎంపవర్ ఎచ్ బ్యానర్ కింద ప్రచారం చేయడం, కమ్యూనిటీ డెవలప్మెంట్, అవుట్రీచ్ ప్రోగ్రాం, బహుళ కోణ విధానం ద్వారా పాఠశాల బోధన, అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. बहुत बहुत शुक्रिया आप लोगों का. Very nice to have you here and thank you for your beautiful shawl. अदब क्या पढ़ रहे हो? अच्छा लग रहा है? Yes. आपने मैप देखा? Yes. आपको पता है हम कहाँ हैं? Yes. यहाँ पे हम यहाँ पे हैं, यहाँ पे छोटे से डॉट पे. V का फॉर्मूला है इमेज डिस्टेंस. वो अपने आप को बताता है. इमेज डिस्टेंस मतलब अपन जो सोचते हैं उसको बताता है. इमेजिन करते. U का फॉर्मूला है ऑब्जेक्ट डिस्टेंस. अपने आप को दे देता अपन मिरर में जो थोड़ा डिफरेंट दिखते अपन. हाँ जी. अच्छा. स्फेरिकल मिरर्स के दो फॉर्मूले हैं. कनकेव मिरर जो अपन स्कूल में देखे तो अपन थोड़े से डिफरेंट दिखते हैं, उल्टे से थोड़े सीधे से दिखते हैं. हेलो, आप सब कैसे हो? आप सब मैथ सीख रहे हो? आपको यहाँ पे कैसे लग रहा है? In the lowest slum of Hyderabad with the name of Shanasha Khan, and I'm very happy. We have 350 girls, underprivileged girls in the school, all English medium, and I was asked some help from Deepti, for her son's the foundation which is running Empower campaign. Sorry, not foundation. Empower campaign. So I was very happy to help him out, and they have also helped us in return by giving us the blackboard, the whiteboards, and then they have given us the lockers for teachers, and they have given furniture benches, and they have given us fire extinguishers, and also we had no library because we had no rooms available to have this create a library. देखा यहाँ पे आके कि बच्चों के पास में लाइब्रेरी नहीं है, तो इसका मन हुआ कि कैसे हम कुछ करें इनके लिए कि लाइब्रेरी हो बच्चों के लिए, ताकि बाद में पढ़ सकें. जो मजा मैंने बचपन में बुक्स का एंजॉय किया है वो बच्चियां भी कर सकती हैं. फिर इसने जब देखा कि बच्चियां जमीन पे बैठी है तो उसको लगा नहीं बेंचेस होने जरूरी है. फिर मौलाना साहब जी ने हमारे को बताया कि फायर एक्सटिंग्विशर होना जरूरी है, फायर हैजर्ड होता है. तो फायर एक्सटिंग्विशर के लिए भी हम लोगों ने कॉर्पोरेट से पैसे लिए, CSR फंडिंग ली, और फिर हमने बेंचेस, टीचर्स के लॉकर, ये लाइब्रेरी का काम, व्हाइट बोर्ड, उसमें ब्लैक बोर्ड पुराने हो चुके थे. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. విద్య, వైద్యం, ఉపాధి, సేవా లక్ష్యంతోనే డాక్టర్ GSR ట్రస్ట్ ఏర్పాటు. ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి. ట్రైకా చైర్మన్ ఇస్లావర్ రామచందర్ నాయక్ హితవు.
రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలి. BMS రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.